హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చుట్టుపక్కలకు ప్యారడ్ ఆఫ్ ఎఫెక్ట్ అనే ఒక మూవీ రివ్యూ. సో ఈ మూవీ మనం చూసుకుంటే కనుక లయన్ గేట్స్ ప్లే అని చెప్పి ఒక ఓటీటీ ప్లాట్ఫామ్లో అయితే ఉంది అండ్ తెలుగు డబ్డ్ వర్షన్ అయితే ఉంది. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పడం నాకైతే పర్వాలేదు, చూడండి అనిపించింది. ఒక మంచి డీసెంట్ థ్రిల్లర్ మూవీ అని చెప్పి నాకైతే అనిపించింది. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే కనుక బేసికలీ మన హీరోయిన్ చూసుకునే తనైతే ఒక డ్రగ్ అడిక్ట్. సో తను ఆ లైఫ్ నుంచి అయితే రావడానికి ఒక కొత్త లైఫ్ అయితే స్టార్ట్ చేద్దామనే చూస్తుంది. సో తనకు ఒక డాటర్ కూడా అయితే ఉంటుంది. సో తన డాటర్ని పికప్ చేసుకోవడానికి తనైతే ఎయిర్పోర్ట్కి అయితే వస్తుంది. సో తను వచ్చినప్పుడు ఒక మర్డర్ని అయితే చూస్తుంది. సో ఆ మర్డర్ చేసింది లైక్ కిల్లర్ ఎవరు అంటే కనుక సో ఇక ఇంటర్పోల్ అయితే ఆఫీసర్. సో అప్పుడు ఆ కిల్లర్ దగ్గర మన హీరోయిన్ అయితే లైక్ బందీగా ఉండబోతుంది. సో ఆ కిల్లర్ వచ్చేసి లైక్ మన హీరోయిన్ అయితే బ్లాక్మెయిల్ చేయడానికి అయితే ట్రై చేస్తుంటాడు. అనే తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. సారీ. అండ్ ముందుగా ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఈ మూవీ ఒక రన్ టైం జస్ట్ ఒక 2 మెయిన్ సెంట్రల్ క్యారెక్టర్స్ పెట్టుకుని మ్యాక్సిమం ఈ మూవీని ఎక్కడ బోర్ కొట్టుకునేది తీయడం అయితే జరిగింది. సో ఇద్దరు క్యారెక్టర్కి ఒక ఆర్క్ అనేది ఉంటుంది. సో ఆ క్యారెక్టర్స్కి ఒక పర్పస్ అనేది ఉంటుంది. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఈ మూవీలో మనం చూసుకుంటే కనుక సో ఈ మూవీ యొక్క స్క్రీన్ ప్లే లైక్ మూవీ అంతా చాలా ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతుంది. సో మూవీ కొంచెం స్క్రీన్ ప్లే వర్కౌట్ అయింది అంటే దానికి ఇంకొక రీజన్ మూవీ యొక్క రన్ టైం కూడా లెస్ దెన్ 2 hours ఉంటుంది. ఒక క్విక్ వాచ్గా మన మూవీని అయితే కంప్లీట్ చేయగలుగుతాం. సో ఈ మూవీలో ఒక 2 to 3 సీన్స్ అయితే చాలా బాగా వచ్చాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి, లైక్ క్లైమాక్స్లో వచ్చే యాక్షన్ సీక్వెన్సెస్ కానీ అండ్ మెడికల్ షాప్ సీన్ ఒకటి ఉంటుంది. సో ఆ సీన్ కూడా అయితే కొంచెం బాగానే ఉంటుంది. అండ్ స్క్రీన్ ప్లేలో మనం చూసుకుంటే కనుక సో వాట్ నెక్స్ట్ అండ్ నెక్స్ట్ ఏం జరగబోతుంది అన్నట్టు ఒక సస్పెన్స్ కానీ ఒక టెన్షన్ కానీ అదంతా మ్యాక్సిమం బిల్డప్ అయితే ఉంది అనమాట ఈ సినిమాలో. అండ్ ఇప్పుడు సినిమాలో మైనస్ గురించి మనం మాట్లాడుకుంటే సో స్క్రీన్ ప్లే ఎంత ప్లస్ సో ఈ మూవీలో కూడా కొంచెం స్క్రీన్ ప్లే కొంచెం మైనస్. బికాజ్ ఎందుకంటే కనుక ఈ మూవీ రన్ టైం చాలా తక్కువ ఉండడం వల్ల మనకి ఆ డీటెయిల్స్ కానీ లేక కొన్ని లాజిక్స్ కానీ అన్నీ కొంచెము మనకి మిస్ అయితే ఉంటాయి. సో ఫస్ట్ టైం ఒక మూవీకి రన్ టైం ప్లస్ అయింది, బట్ ఒక సేమ్ టైం మైనస్ కూడా అయితే అయింది. సో రన్ టైం మనకి తక్కువ కాబట్టి అంత ఫాస్ట్గా వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది అనమాట. మనకు ఆ మూమెంట్స్ బాగున్నా సరే మనము దాన్ని ఎంజాయ్ అయితే చేయలేము. బట్ ఓవరాల్ ఈ మూవీ గురించి చెప్పాలి. సో ఈ మూవీ అయితే రన్ టైం తక్కువ కాబట్టి ఓవరాల్ ఒక మంచి యాక్షన్ థ్రిల్లర్ ఫ్యాన్స్ ఉంటే కనుక ఒకసారి ట్రై చేయవచ్చు. అండ్ అడల్ట్ కంటెంట్ అంటూ ఈ సినిమాలో అయితే ఏం లేదు. అని ఈ మూవీని మీరు చూడాలనుకుంటే సో లయన్ గేట్స్ ప్లే అని చెప్పి ఒక ఓటీటీ ప్లాట్ఫామ్లో అయితే ఉంది అండ్ తెలుగు డబ్డ్ వర్షన్ అయితే ఉంది. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.5 out of 5. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కొని కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.